మోడిఫై చేసుకోవాలో కూడా ఆయన పూర్తిగా వేరే ఒక పాస్టర్కి సంబంధించి ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి లింకప్ చేసుకోవడం తన కేసుని ఇదంతా ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి గణేష్? నేను ఈ వార్తలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పవిత్ర బైబిల్లోన లూకాసు వార్త 8వ అధ్యాయం 17వ వచనం కోసం నేను మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే దాచిన కపటము బయలుపడును. అంటే క్లియర్ కట్గా, అంటే ఏదైనా ఒక కపటాన్ని దాచాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది బయటపడుతుందనేది లూకాసు వార్త 8వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. అంటే ఇలాంటి పాస్టర్లు ఎవరైనా, అంటే ఈ బైబిల్ నమ్మే పాస్టర్స్, పవిత్రమైన బైబిల్ నమ్మే పాస్టర్స్ ఎవరైనా ఇలాంటి డ్రామాలు ఆడాలని చూస్తే ఖచ్చితంగా బయటపడతారనేది మనకి అభినవ్ దాంట్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే ఎంత డ్రామా ఆడాడంటే నిన్న ఉదయం నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం మీడియా అంతా ఇదే తిరుగుతుంది, అన్ని సోషల్ మీడియాలో ఇదే తిరుగుతుంది. అంటే ఒక పాస్టర్ పైన ఇంత పైశాచికంగా దాడి చేస్తారా? ఒక కారులో వెళ్తున్న వాడిపైన అటాక్ చేసి పూర్తిగా అతను దాడి చేస్తారా? అందులో ఉండేవాళ్ళ ప్రాణాపాయ స్థితి, ఒకవైపు తీసుకెళ్లడం, ఒకవైపు వీడియో తీయటం, అతను లాక్కుపోవటం, చాలామంది కత్తులతో నరుకుతున్నట్టుగా ఒక చెట్ల పది నుంచి ఒక నిజంగా మనకి ఒక రామ్ గోపాల్ వర్మ సినిమా చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తం టోటల్గా. ఒకవైపు అరుపులు, అయ్యగారు కాపాడండి, అయ్యగారు ఎవరిని, మా పాస్టర్ గారిని ఏం చేయకండి, అయ్యగారిని కాపాడండి, అయ్యగారిని ఏం చేస్తున్నారని ఒకడేమో చేస్తూ ఆ వీడియో తీస్తూ జరుగుతున్న హంగామా చూస్తుంటే అందరూ హర్రర్. అంటే ఏం జరుగుతుంది అసలు? నిజంగానే ఇక్కడే ఉందా, లేకపోతే బీహార్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఏం జరుగుతుంది? తెలుగు మాటలు చూసిన తర్వాత తెలుగు వాళ్ళని కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియా అంతా, అటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలాగ ఎక్స్, అన్నిట్లో కూడా ఇదే వార్త. చివరికి ఛానల్స్ సైతం ఒక పాస్టర్ పైన, ఏదైతే ఆ పాస్టర్ పాడేరులో ఉండే ఒక పాస్టర్ని చివరికి తేలింది, అతని పైన దాడి జరిగిందనేది వార్తలు వేశారు. అతను భరోసా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా తేల్చారు అతన్ని. అంటే అభినవ్గా, అంటే క్లియర్ కట్గా ఆయన పైన దాడి జరిగిందనేది అభినయ్ దర్శన్ చివరికి పేరు తేల్చారు. అతనిపైన దాడి జరిగింది. అతన్ని దాడి జరుగుతున్న దృశ్యాలు కావచ్చు, తర్వాత ఆయన్ని జనమంతరం వచ్చి చుట్టుముట్టిన దృశ్యాలు కావచ్చు, ఆయన మోసుకుపోతున్న దృశ్యాలు కావచ్చు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కావచ్చు, ఇలా దాదాపుగా క్లియర్ కట్గా నేను చెప్పదలుచుకుంది. దాదాపుగా మొదటి దాడి, కారుపై వెళ్తున్నప్పుడు దాడిపైన 43 సెకండ్లు ఏదైతే వీడియో ముందు రిలీజ్ అయిందో ఆ వీడియో చూసి అందరూ భయభ్రాంతులు గురయ్యారు. ఎక్కడున్నాం మనం అసలు? నిజంగానే ఒక దైవజనుడు, ఒక పాస్టరు ఈ విధంగా అతనిపై దాడి చేయడమా? అసలు దాడి చేసిన వాళ్ళు ముసుగులు ధరించారు, కొందరు కత్తులతో పట్టుకున్నట్టు ఏదో ఉంది. అసలు ఆ డ్రామా చూస్తుంటే మామూలుగా లేదు. దాదాపు 43 సెకండ్ల పాటు ఆ మొదటి వీడియో, దాని తర్వాత 1 నిమిషం 15 సెకండ్ల పాటు రిలీజ్ అయిన ఇంకొక వీడియో. దాంట్లోనే అసలు అయ్యా ఎక్కడున్నారు మీరని ఒక వెతుకులాట, ఆ కారులోంచి ఆ కారు చూపించడం, ఆ తర్వాత దాడి చేసిన వాళ్ళు చెట్లు పక్కన దాక్కోవటం, పాస్టర్ గారేమో పడిపోయి ఉండటం, ఆయన రక్తశక్తమై పడిపోయి ఉండటం. ఇది దాదాపుగా 1 నిమిషం 15 సెకండ్ల పాటు మరో వీడియో. ఇది చూసిన తర్వాత జనాలకి అసలు నిజంగా ఎక్కడున్నావు నిజంగానే, అంటే ఇలాంటి వాళ్ళపైన దాడి చేయడం ఎంత అమానుషమైన దాడి. సోషల్ మీడియా అంతా దుమ్మెత్తిపోసింది అసలు. అంటే ఇలా కాదు అసలు, ఏం జరుగుతుంది అసలు, మనం ఎక్కడున్నాం అసలు? అంటే అంతకుముందు ఎప్పుడో ఒడిశాలోనో ఒక పాస్టర్ కుటుంబాన్ని తగలబెట్టిన ఘటనలు చూసాం. తర్వాత ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఇష్యూలోనూ చాలా ఎంత పెద్ద అది ఆ ఘటన, లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే ఎవరైనా దాడి చేశారా, ఎప్పటికీ దానిపైన చర్చ జరుగుతూనే ఉండే ఒక పరిస్థితి. అలాంటి దాంట్లోన ఏదైతే అభినయ్ దర్శన్ ఘటన చూశారో జనాలు నిజంగానే దానిపైన పెద్ద చర్చించుకున్నారు. ఆ తర్వాత దానిపైన ఆసుపత్రికి వెళ్ళేది దాదాపుగా 1 నిమిషం 5 సెకండ్ల పాటు ఉన్న వీడియోలోనే ఆయన హాస్పిటల్కి మోసుకుపోవడం, ఆయనకి ట్రీట్మెంటు, దాన్ని చేయటం, ఆయనేమో స్పృహ కోల్పోవటం, ఇలాగ అనేక ఘటనలు ఒకటి తర్వాత ఒకటి. కానీ సీన్ కట్ చేస్తే ఎంతకు తెగించారంటే దీనిపైన ఒక రిహార్సల్స్, ఏం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చేయాలి, ఎక్కడి నుంచి వెహికల్స్ ఎత్తది, కోడిగుడ్లు ఎక్కడ విసరాలి, ఆయన పైన దాడి జరిగిన తర్వాత ఏం చేయాలి, దానికి వాతావరణం అనుకూలించాలా, చినుకులు పడితే ఎలా ఉండాలి, అక్కడ ఏదైనా కొంచెం వర్షం పడేటట్టుంటే జనం ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మన సీన్ పండుద్ది, ఎందుకంటే ఎవరో రారు కాబట్టి ఆ బాటలోన మట్టి బాట నుంచి ఆ లోపలికి ఆ ఫారెస్ట్లోనికి ఎంత దూరం వెళ్ళాలి, ఇలాగ అనేక మొత్తం ఆ పాస్టర్కి సంబంధించిన చుట్టూ ఒక డ్రామా అయితే నడిచింది. అంటే కడప జిల్లాకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్ నిజంగానే ఒక అభినవ నటుడైన ఎంత పండించాడంటే చివరికి అంతకుముందు మన వైజాగ్ రిపోర్టరు రాజు సూటిగా ప్రశ్నించాడు, ఇదంతా ఏదో నాటకం అంటున్నారు, డ్రామా ఆడారు అంటున్నారంటే ఇలాగే చెప్తారు ఖచ్చితంగా. ఎందుకంటే చివరికి తేల్చేది కూడా ఇలాగే తేల్చుతారు. గతంలో ప్రవీణ్ పగడాలు ఏదైతే చేశారో ఇప్పుడు తన పైన కూడా అలాంటి జరుగుతుంది, ఇది ఒక నటనగా తేల్చుతారని చెప్పాడు. అంటే ఒక్కటి మనం బేరీజ్ చేసుకుంటే ప్రవీణ్ పగడాల ఇష్యూకి ఇప్పుడు ఈ అభినయ నటుడు అభినయ్ దర్శన్కి పాస్టర్కి ఉండే మధ్య ఏమాత్రం పోలిక లేనిది. అది నిజంగా ఒక ఘటన, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అనేక తర్జన భర్జన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ముందుకు వచ్చారు, వాళ్ళకి మద్దతుదారులు వెళ్ళారు.
జరిగిన ఘటన అంతా కూడా సానుభూతి వ్యక్తం చేశారు. ఒక కుటుంబం అయిపోయింది, ఆయన బండి మీద ప్రయాణం చేస్తూ ఏం జరిగింది అనేది, కానీ ఒక ప్రాణం కోల్పోయింది. ప్రవీణ్ పగడాలకు సంబంధించింది నిజంగానే అందరూ కన్నీరు మున్నీరయ్యారు. ఆయన ఒక మంచి ప్రబోధకుడు, ఆయన మాటలు అవన్నీ సోషల్ మీడియాలో అందరూ చూసిన వాళ్ళంతా చాలా కన్నీరు మున్నీరయ్యారు. అదో పెద్ద ఘటన. దాన్ని దీనికి పోల్చుకొని అసలు ఎంత పోలీష్గా మాట్లాడాడంటే దాన్ని పోల్చుకొని దీన్ని చెప్తున్న మాటలు ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా 24 గంటల గడవక ముందే ఖచ్చితంగా దీన్ని తేల్చారు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైతే సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకొని అభినయ్ దర్శన్ నాటకం ఆడాడో దాన్ని ఖచ్చితంగా తేల్చి పడేశారు పోలీసులు. అందులో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు దాదాపుగా సెల్ ఫోన్లో ఆడియోలు దాదాపు 44 సెకండ్ల పాటు ఉండే కీలకమైన ఆడియోని సంపాదించారు. ఇది ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు షేర్ చేసుకున్నది కావచ్చు, లేకపోతే వాట్సాప్లో షేర్ చేసుకున్నది కావచ్చు. తర్వాత ఆడియో టేపులు ఏదైతే వాట్సాప్లో షేర్ చేసుకుంది, అంటే ఈ దాడికి సంబంధించిన ఏదైతే ఉన్నారో వ్యక్తులు, వీళ్ళు ఒక ముగ్గురు ఇందులోన కీలకంగా పాత్ర వహించారో లోపల ఉండే వ్యక్తులు, వీళ్ళందరూ ఒక కమ్యూనికేషన్ చేసుకుంటున్న ఆడియోలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా అవన్నీ బయటకు వచ్చాయి. దీంతో మొత్తం ఒక డ్రామాగా తేలిపోయింది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడైతే ఒక పార్టీ పెట్టాడు, ఒక పాస్టర్గా ఉన్నాడు, దైవజనుడు, ఇన్ని ఉన్న తర్వాత ఈయన దాదాపుగా ఒక పార్టీ, భరోసా పార్టీ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి సంబంధించి జనవరి నెలలో పాదయాత్ర చేయడానికి ఒక రంగమంతా సిద్ధం చేసుకుంటున్నాడు. అంటే ఒక రాజకీయ పార్టీగా వెళ్తున్నప్పుడు దీన్ని ఏ విధంగా దాన్ని మోటివేట్ చేయాలి, ప్రజల్ని ఏ విధంగా దాన్ని ప్రొవోకేట్ చేయగలగాలి, అంటే వాళ్ళలోన ఉండేదాన్ని ఇగో ఇలాంటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి నాకు మద్దతుగా రండి అంటే ఒక పాస్టర్కి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు. గణేష్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. అక్కడ రాజు అసలు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అందిస్తారు. రాజు చెప్పండి, ప్రెసెంట్ పోలీసులు హాస్పిటల్ దగ్గరకు వచ్చినట్టుగా విజువల్స్ లో కనిపిస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి రాజు? అతని భార్యని అతనితో పాటు అతను సహకరించినటువంటి వాళ్ళని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటిది అయితే మనము ఆ విజువల్లో చూడొచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అభినవ్ దర్శన్ పూర్తిగా తను ఒక డ్రామా అయితే ప్లే చేశాడు. ఆ డ్రామా ప్లే చేసినటువంటి నేపథ్యంలో తనైతే ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటిది అయితే ఉంది. ఇక్కడ నుంచి చింతపల్లి తీసుకెళ్ళడానికి పోలీసులు అయితే సిద్ధమైనటువంటిది అయితే మనం చూడొచ్చు. అట్లా అంటే అభినవ్ దర్శన్ కూడా ముఖ్యంగా చూస్తే అభినవ్ దర్శన్ తను కొన్ని మాటలు అయితే చెప్పారు. నేను అసలు ఎక్కడ ఏ విధంగా కూడా నేను దీనికి సంబంధించి అంటే నేను దాడి చేయించుకోలేదు, నా మీదే దాడి చేశారని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు చూస్తున్నాం కదా, మొత్తం అందరూ అటు చింతపల్లి ప్రాంతానికి సంబంధించి ఇందులో కూడా తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ జీప్ లో కూడా అభినవ్ దర్శన్కి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే సన్నిహితులు ఉన్నారో అతనికి సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో పోలీసులు చేస్తున్నటువంటి దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు హెల్ప్ అయితే ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్యం నిమిత్తం అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చామని చెప్తున్నా కూడా కొన్ని నిజాలు నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని వెళ్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి అభినవ్ దర్శన్ ని ప్రస్తుతం విశాఖ పోలీసులు అదేవిధంగా అల్లూరు జిల్లా పోలీసులు ఇక్కడ నుంచి అతన్ని తీసుకుని విచారణకైతే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం పోలీస్ జీపులు కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అంటే ఇదొక డ్రామాగా క్రియేట్ చేసినటువంటిది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా జేడీఎస్ హాస్పిటల్కి సంబంధించి ఈ హాస్పిటల్లోనే ఈ రోజు ఉదయం నుంచి ఈ అభినవ్ దర్శన్ ఇక్కడే ట్రీట్మెంట్ అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదంతా ఒక డ్రామా క్రియేట్ అయిందని తెలిసిన తర్వాత ప్రస్తుతం అభినవ్ దర్శన్కి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకుని అటు చింతపల్లికి అయితే తీసుకెళ్తున్నారు. రేపు మొత్తం ఈ కేసుకి సంబంధించి రాత్రి ఇన్వెస్టిగేషన్ తర్వాత రేపు ఖచ్చితంగా మీడియాకి వివరాలు అందించే అవకాశం అయితే ఉంది. అభినవ్ దర్శన్ ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి అభినవ్ దర్శన్ ఆడుతున్నదంతా ఒక డ్రామా గాను ఇదొక ఫేక్ గాను క్రియేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం చింతపల్లి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ రాజు, తన భార్యను కూడా అక్కడ తీసుకెళ్ళినట్టుగా అర్థమవుతోంది అండ్ వాంగ్మూలం ఇచ్చిన యువకులని కూడా తీసుకెళ్లారు. సో దీనికి సంబంధించి కేసు ఎన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందనుకోవాలి అండ్ ఎస్పెషలీ పాస్టర్ అభినయ్ పై ఎలాంటి ఛార్జెస్ పోలీసులు పెట్టే అవకాశం ఉందనుకోవాలి రాజు? ఎస్, ఇక
అల్లూరు జిల్లా పాడేరులో కలకలం రేపిన పాస్టర్ పై దాడి ఎపిసోడ్ కు ఇదొక స్మాల్ ఎండ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అనంతరం కూడా ప్రెసెంట్ పాస్టర్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం పోలీసుల విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటపడతాయనేది కూడా చూడాలి. ఎస్ విల్ గో బ్యాక్ టు ద అసోసియేట్ ఎడిటర్ గణేష్. చెప్పండి, ప్రెసెంట్ చూస్తున్నాము పాస్టర్ అభినయ్ ను పోలీసులు తీసుకువెళ్లారు. అభినయ్తో పాటు తన భార్యను సహకరించిన మన 4 యువకుల్ని కూడా తీసుకెళ్లారు. సో ఈ కేసు ఎలా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవాలి. అండ్ మళ్ళీ ఆయన ప్రతిసారి కూడా తనకు సంబంధించిన సామాజిక వర్గాన్ని కేసులు లాగే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సామాజిక వర్గానికి సంబంధించి మళ్ళీ ఏమైనా సెంటిమెంటల్ డైలాగ్స్ వీళ్ళు వాడే అవకాశం ఉందనుకోవాలా గణేష్? ముందుగా మనం అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్కి శాల్యూట్ చెప్పాలి. ఎందుకంటే దాదాపు 24 గంటలు గడవక ముందే ఆయన కేసు ఇన్వెస్టిగేషన్ ఎంత పకడ్బందీగా చేశారంటే దాన్ని నిజంగానే ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే దీన్ని ఒక మతం పైన ఇంకో మతం దాడి చేసినట్టుగా క్రియేట్ చేసింది. నిజంగా సెన్సిటివ్ అయ్యే విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ ఏం జరిగినా నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి తోడు అది చాలా వరకు తీవ్రవాదాలు, ఇప్పుడు హిందూ తీవ్రవాదం అంటున్నారు, ముస్లిం తీవ్రవాదం అంటున్నారు, క్రైస్తవ తీవ్రవాదం అంటున్నారు. ఇన్ని తీవ్రవాదాల మధ్య జరుగుతున్న దాడిని ప్రతిదాన్ని కూడా సోషల్ మీడియా వస్తున్నప్పుడు ఒక భయం కలుగుతుంది. అలాంటి దాన్ని నిజంగా దాడి జరిగిందా లేదా అనేది ముందు తేల్చాల్సిన ప్రాథమిక విషయం. కాబట్టి ఆ వీడియోలు చూసిన తర్వాత ఎవరికైనా భయం కలుగుతుంది. ఇంత దానిపైన చర్చలు అన్నీ జరుగుతున్న సమయంలోన ఎస్పీ ఏదైతే అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ చాలా ఎక్సలెంట్గా ఆయన దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పాలి. ఆ ఇన్వెస్టిగేషన్లోన ముందుగా ఆయన ఎక్కడైతే ఫోన్ ఈ రోజుల్లోన సోషల్ మీడియాలో ప్రధానంగా కావాల్సింది మనకు ఉండే స్మార్ట్ ఫోన్, ఆ స్మార్ట్ ఫోన్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీసీ కెమెరాలతో స్టార్ట్ అవుతుంది, తర్వాత స్మార్ట్ ఫోన్ వరకు వస్తుంది, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా. అలాంటిది అటవీ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మొదలైన దాన్ని ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా తీసుకుంటే